హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథలలో నుంచి అత్తగారు అరటికాయ పొడి అనే కథను వినేద్దామండి. రేపు నిజశ్రావణంలో వచ్చే వరలక్ష్మి వ్రతం నాటికి గెలలతో పాటు పిలకల్ని కూడా వేయాలే అరటి చిట్టెమ్మ అంటూ మా అత్తగారు పెరటి వైపు తులసి తోట వెనుకున్న ఖాళీ స్థలంలో మంచి అరటికాయలు కాచే అరటి మొక్క ఒకటి నాటారు. మడిలో ఉన్నారు గనుక మడి నీళ్లే ఒక బిందెడు ఆ అరటి చెట్టుకు పోశారు, ఆయుర్దాయం పోసినట్లు. ఆ పక్కనే పందికొక్కు తవ్వి పడేసిన కరేపాకు మొక్కను 16సారి పాతి తిరిగి ఆ మొక్కకు మడి నీళ్లతో ప్రాణప్రదానం చేశారు. అసలు మా అత్తగారి చేతి మీదుగా ఏదైనా చెట్టు చేమ నాటితే పూత పిందె సమృద్ధిగా చిరంజీవిగా వర్ధిల్లుతుందని మా అత్తయ్య గారి యొక్క అవ్వగారు అంటుండేదని మా అత్తగారు అంటుంటూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ మా పెరట్లో చాలా కాలంగా ఉన్న కాయలు కాయని 4 అరటి చెట్లు మా అత్తగారు నాటినవే. బహుశా వాటికి సాంప్రదాయం తెలిసుండదు. ఆ చెట్టు కాయలు కాయని కారణం ఏమిటని మా అత్తగారిని అడిగితే ఆమె ఒక చిరునవ్వు నవ్వి, అవి కాయలు కాచే జాతి అరటి కాదర్రా, ఒట్టి ఆకుల కోసమే వేశాను అన్నారు. కాబోలు అనుకున్నాను. కానీ మా పెరట్లో ఉన్న కాయలు కాయని అరటి చెట్ల యొక్క పిలకల్ని 4 వీధుల అవతలున్న తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ల పెరట్లో నాటి పెంచుకోవడానికి. కొన్ని మాసాల తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటి నుండి కొన్ని నవనవలాడే మంచి అరటికాయలు పంపించారు పని మనిషి చేత. ఎక్కడవా అని విచారిస్తే, మీ ఇంటి నుంచి తీసుకెళ్లిన అరటి చెట్ల కాయలేనమ్మా అన్నదా పని మనిషి. నేను తెల్లబోయాను. పని మనిషి చెప్పింది వంటింట్లో ఉండి విన్న మా అత్తగారు కాసేపు అక్కడే పనిగా ఉండిపోయారు, ఆ పని మనిషి వెళ్ళిపోయిందాకా. తర్వాత చాలాసేపటికి వంటింట్లో నుంచి బయటకొచ్చారు. పని మనిషి చెప్పింది విన్నారా అన్నాను. ఆహా, విన్నాను. అదే ఆలోచిస్తున్నాను. బహుశా 4 అరటి చెట్లు మన పెరటిలో కాయలు కాయకపోవడానికి కారణం భూదేవి అన్నారు మా అత్తగారు. సీరియస్గా ముఖం పెట్టి, రెండవ కారణం నీరు పారుదల చాలదు అన్నారు. ఈసారి మా అత్తగారు చెప్పిన దాని మీద నాకు నమ్మకం కలగలేదు. అసలు ఆ అరటి చెట్లు కాయలు కాయకపోవడానికి ఒక విధంగా మా అత్తగారే కారణం. తెరిపి లేకుండా తల్లులు పిల్లలతో సహా మా అత్తగారి భోజనానికి ఆకులు అందించడంతోనే సరిపోయింది ఆ అరటి చెట్టు జీవితం. కాయలు కాచే అవకాశం మా అత్తగారు ఇవ్వందే రెక్కలు తెగిన పక్షుల్లా నిలబడ్డ అరటి స్తంభాల పాలిట మరొక రాక్షసుడు కూడా ఉన్నాడు. వాడే వీడు లాంటి వంటవాడు. పేరు అప్పులు, పూర్తి పేరు అప్పలాచారి. మా అత్తగారే వాణ్ణి ముద్దుగా అప్పులు అంటారు. మేమంతా వాణ్ణి చారి, చార్లు, చారు వగైరా తోక పేర్లతో పిలుస్తూ ఉంటాం. అప్పులు వట్టి ఆచారి మాత్రమే కాదు, బ్రహ్మచారి కూడా. తనను పెళ్లాడాల్సిన మేనమామ కూతురు పెళ్లాడనని ఖచ్చితంగా చెప్పేసిందిట. చెప్పడమే కాదు, అసలు నీలాంటి ఆడింగివాడికి పెళ్ళి అనవసరం, ఏ పిల్లనో పెళ్లాడి దాని జీవితం నాశనం చేయక ఎక్కడో ఒక చోట వంట చేసుకుని బ్రతుకు అని మా వాడికి సలహా కూడా ఇచ్చిందిట. మరి పెళ్లి లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటావుట్రా, ఎవరో ఒక పిల్లని పెళ్ళాడాలి కానీ అంటూ మా అత్తగారంటే, నాకెవరు పిల్లనిస్తారమ్మా, నన్నెవ్వరూ తెలిసిన వాళ్ళ ఇళ్లలోని పిల్లలు చేసుకోరు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు అప్పులు ఆడదానిలాగా. ఛీ పిచ్చి కుంక, నీకేవరా నిక్షేపంలా ఉన్నావు, ఉండు నేను విచారిస్తాను, ఏదైనా సంబంధం ఉందేమో అంటూ మా అత్తగారే అప్పులు పెళ్లి బాధ్యత అమాంతంగా నెత్తన వేసుకున్నారు ఒకరోజు. ఆనాటి నుండి అప్పులు మా అత్తగారి యొక్క భక్తుడు భృత్యుడు కూడా. ఆవిడ కష్టపడకుండా అన్ని పనుల్లోనూ సహాయపడుతూ ఉండేవాడు, ఒక్క వంట పనిలో తప్ప. ఆమె సంతోషిస్తుందని పొద్దుటే పూజా మందిరం ముందు కూర్చుని భక్తిగా సుప్రభాతం చదివేవాడు. వంట అయ్యాక మా అత్తగారికి ఎదురుగా కూర్చుని సంగీతం పాడేవాడు. ఇంతా చేసి చివరికి భోజనాల దగ్గరికి వచ్చేసరికి అరిటాకుల విషయంలో మా అత్తగారిని మోసగిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు మా అత్తగారి కంటే ముందే వెళ్ళి ఉండే వాటిలో మంచి అరిటాకు కోసుకొచ్చుని దొంగతనంగా అటక మీద దాచేవాడు. వంట గింట ముగించుకుని తీరిగ్గా అరిటాకు కోసం కత్తి పట్టుకెళ్లే మా అత్తగారు అంతకు ముందు రోజు ఆమె చూసిన మంచి అరిటాకు కనపడేది కాదు. వెంటనే ఆవిడ పెరట్లో నుంచి గర్జించేది, ఒరే అప్పులు దొంగ వెదవ, ఉన్న ఒక్క అరిటాకు కోసుకెళ్ళావుట్రా, ఇప్పుడు నాగతేవిట్రా అంటూ. కోసుకోక ఏం చేయమంటారు, మంచి ఆకులన్నీ మీరు దాకొస్తే నాగతేం కావాలా అని అప్పులు తనలో తను సణుక్కుంటూ ఉండటం ఒకసారి వంటింటి వైపు వెళ్తూ నేను విన్నాను.
అప్పులు నన్ను చూసి తెల్లబోయాడు. వెకిలి నవ్వు నవ్వుతూ మాట మార్చాడు. చూస్తిరా అమ్మ, పెద్దమ్మగారు నా మీద నిండా అబాండం వేస్తురు. ఆమె కోసం ఆ అరిటాకు కోసుకొచ్చి అటక మీద ఉంచుంటి. నిజం మా అత్తగారికి తెలిస్తే అప్పులు డేంజర్లో పడతాడు. ఏదో సంబంధం తెచ్చి అప్పులు పెళ్లి చేయిస్తానంటున్న మా అత్తగారి ఔదార్యానికి మధ్య అరిటాకు పేచి వస్తే అప్పులు పెండ్లి కంటే ముందు అంపకాలు జరుగుతుంది. నేను చూసి చూడనట్లు విని వినట్లు ఊరుకున్నాను. సుమారైన అరిటాకు కోసుకుని మా అత్తగారు వంటింట్లోకి వస్తుండగానే దొంగతనం బయటపడ్డది కదా అని అటక మీద దాచిన అరిటాకును మీకోసం దాచి తెస్తీనమ్మా అంటూ ఎంతో శ్రద్ధాభక్తులతో మా అత్తగారికి సమర్పించాడు అప్పులు. వెంటనే మా అత్తగారి ముఖం అరిటాకంతయింది. మంచి అరిటాకు దొరికిందన్న సంతోషంలో అప్పుల మీద కోపాన్ని మర్చిపోయి కృష్ణ అంటూ ఆకు వేసుకుని భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు. అలవాటు ప్రకారం మా అత్తగారు వీపు ప్రపంచం వైపు తిప్పి తను గోడ వైపు తిరిగి ఆకు వేసుకుని భోంచేస్తున్నారు. ఆమెకెదురుగా ఉన్న గోడలో ఎవరైనా ఏ నరసింహాతారమో ఎత్తి ఆమె ఏం భోంచేస్తుందో తిలకిస్తే తప్ప మానవ మాత్రులకు ఆమె ఏం వంట చేసుకుందో తెలియనివ్వదు. పోనీ కమ్మని కరివేపాకు తాళింపు గుమగుమలను బట్టయినా ఆమె ఆ పూట ఏం వంట చేస్తుందో పసిగట్టవచ్చు కొంతవరకు. ఇతరుల ముక్కలు దాకా వస్తే మైలబడుతుందని మా అత్తగారు తను వేసే తాళింపును కూడా ఆచారపు హద్దుల్లో ఉంచేది. కానీ ఆమె భోంచేసే చోట ఉన్న మడి ఊరగాయల జాడీల్లోంచి వచ్చే రకరకాల వాసనలు మాత్రం ఆమె అరికట్టలేకపోయేది. వంటింటి గడిపి దాటి ముందు హాల్లో దాకా ఏమిటేమిటో వాసనలు గుబాళించేవి మా అత్తగారి మడి ఊరగాయల జాడీలోంచి. ఒకసారి మా అత్తగారి భోజనానికి కూర్చున్నప్పుడే మా వారు భోజనానికి కూర్చోవడం తటస్థించింది. మరి ఆవిడ భోజనానికి కూర్చోబోయి మడి ఊరగాయలుండే జాడీలు కదిలించారో ఏమో, గుప్పున ఏవేవో వాసనలు మా వారి ముక్కుల దాకా దూసుకొచ్చాయి. అబ్బా, ఏమిటి వాసన? బత్తాయి పండ్లు ఏమైనా కుళ్ళిపోయాయా? కాదే, ఉండు, ఏదో వాసన. పెరటివైపు అంట్లు తోమే చోటు రోజు పని మనిషి శుభ్రం చేయటం లేదా? ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చుని అంటూ నన్ను కోపడ్డారు మా వారు. అదేం కాదని నచ్చజెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. భోంచేస్తుండగానే మా వెనుక నుండి మా ఇద్దరి కంచాల్లోనూ ఏదో నల్లటి పదార్థం టప్పున పడ్డది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. మా అత్తగారు ముసిముసి నవ్వులు నవ్వుతూ చేతిలో గిన్నె పట్టుకుని క్వశ్చన్ మార్క్ లాగా నించున్నారు. ఏమిటమ్మా ఇది అన్నారు మా వారు ఊరుకోక. అబ్బో, నీ వంట ఏదేదో కనుక్కోవడం నా చేతకాని పని అన్నారు మా వారు. నాకు నవ్వొచ్చి పొరబోయింది. పోనీ నువ్వైనా చెప్పవే చూద్దాం అన్నారు నా భుజం పట్టి కుదుపుతూ. విషమ సమస్య, ఏం చెప్పేది? కంచంలో వడ్డించిన వెంటనే కమ్మటి వాసన రావటానికి బదులు అప్పుడే 4 వర్షం తుంపర్లు పడి భూమి తడిసిన తర్వాత వచ్చే మట్టి వాసన గుబాళిస్తోన్న ఆ నల్లటి పదార్థంలో నుంచి. పోనీ చింతపుండా అంటే కాదు, కాకుండానూ పోలేదు. చింతగింజ ఒకటి నేనున్నానని తొంగి చూస్తున్న ఆ నల్ల పదార్థంలో నుంచి. ఇక చింతపండు పచ్చడేనని తీర్మానిద్దామా అంటే ఏదో తాళ్ళుగా కనిపిస్తున్నాయి ఆ పదార్థంలో. ఏదో ఒకటి చటుక్కున చెప్పేసి అత్తగారి ముందు అవమానం పాలు కాకూడదని నా బాధ. పోనీ నువ్వు కాస్త నోట్లో వేసుకుని రుచి చూసి చెప్పరా అన్నది మా అత్తగారు కొడుకును ఉద్దేశించి. అబ్బే, అదెట్లా? నీ కోడల్ని అడిగావు, ముందు నీ కోడల్నే చెప్పమను. అదే పదార్థమో తెలియందాకా నేను ముట్టుకోను అని తప్పుకున్నారు దొంగ. ఈలోపుగా మీ భోజనాలు పూర్తయ్యేటట్లున్నాయే అన్నారు మా అత్తగారు. మరీ మంచిది. అసలు ఆ పదార్థం ఏమిటో నీ కోడలు కనుక్కుంటుందో, ఓడిపోయానని ఒప్పుకుంటుందో కనుక్కో అన్నారు మా వారు నన్ను ఏడిపించటానికి. బాబు, నే ఓడిపోయాను, నిజంగానే నాకు తెలియదత్తా అన్నాను. అంతవరకు నవ్వు బిగబెట్టుకుని వడ్డిస్తున్న అప్పులు నేను ఓడిపోయాను అనేసరికి 32 గొగ్గిరి పండ్లు బయట పెట్టి నవ్వాడు. అయ్యో, అదే నిండా కష్టమని అమ్మగారు నన్ను చెప్పమంటారా ఆ పదార్థం ఏమని అన్నాడు సింగరాయకొండలో ఉన్న శ్రీరంగంలో పెరిగిన ఈ అప్పులు. చెప్పరా అన్నారు మా వారు ఆ నల్ల పదార్థాన్ని మా అత్తగారు చూడకుండా అప్పడం కిందికి తోస్తూ. అప్పులు నిర్లక్ష్యంగా నవ్వుతూ తేలిగ్గా వెంకాయ పచ్చడి అన్నాడు. ఫక్కున నవ్వేసరికి మా వారికి నాకు కూడా పొరబోయి దగ్గొచ్చింది. శబ్దం లేకుండా మూతి మీద వేలేసుకుని మా అత్తగారు కూడా కాసేపు నవ్వి, ఓరి నీ తాడు తెగ, వెంకాయ కాదురా వంకాయ అని ఎన్నిసార్లు చెప్పాను. ఇన్నాళ్ల నుంచి మా ఇంట్లో వంట చేస్తూ నీకు ఇంకా తెలుగు సరిగ్గా వచ్చి అఘోరించలేదేమిరా పిచ్చి కుంక అని మందలించారు. అప్పులు సిగ్గుపడ్డాడు. పోనీ ఇప్పుడైనా తినండర్రా, పచ్చడి పేరు తెలిసిందిగా
అన్నారు మా అత్తగారు. అయ్యో, నాకు సహించది పచ్చడి అని తప్పుకున్నారు మా వారు. అదేమిట్రా, చిన్నప్పుడు అంచుంచు రాక్షసి చేస్తే తినేవాడు గదూ ఈ పచ్చడి అన్నారు మా అత్తగారు కాస్త చిన్నబుచ్చుకుని. చెంచు రాక్షసి అసలు పేరు చెంచు లక్ష్మమ్మ. మా అత్తగారి విధవాడబడుచు. ఎంతో మంచిదని మా వారు చెప్తూ ఉంటారు. భర్త పోయాక మా మామగారి దగ్గరే ఉండి వీళ్ళకి వండి పెడుతూ మా వారిని కన్నతల్లి కంటే ఎక్కువగా సాకిందిట. ఆమె పోవడం, మా వారు కాలేజీలో చేరడం, హోటల్ భోజనం చేయడం అన్నీ ఒకేసారి జరిగాయట. వాళ్ళమ్మ వంట చేసి తను భోంచేసింది వేళ్ల మీద లెక్కించవచ్చంటారు మా వారు. చెంచత్త మాట రాగానే మా వారి ముఖం గంభీరమైపోయింది. నిజమే, చెంచత్త వంకాయ పచ్చడి చేస్తే ఎంతైనా తినేవాణ్ణి. అరటికాయ పొడంటే నాకెంతో ఇష్టమని తరచుగా అరటికాయ పొడి చేసి పెట్టేది అన్నారు మా వారు చిన్నప్పటి రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటూ. ఓరి తిక్కన్నా, అరటికాయ పొడి చేయడం ఏమంత భాగ్యంరా. నీకిష్టమని తెలిస్తే ఈ పాటికి ఎన్నోసార్లు చేసి పెట్టేదాన్ని. రేపో మాపో చేస్తానులే అరటికాయ పొడి అన్నారు మా అత్తగారు ప్రేమతో. మా వారు హడలిపోయారు. అబ్బే వద్దమ్మా, ఊరికే అన్నాను అని తప్పుకోవడానికి తంటాలు పడ్డారు. మా అత్తగారు విడిచిపెట్టలేదు. నీవు ఊరికే అను, నిజంగా అను, మన అరటి చెట్టు కొత్తగా గెలవేసింది. మొదట ఆ కాయలు కోసి నీకోసం అరటికాయ పొడి చేయబోతాను, సరేనా అన్నారు మా అత్తగారు. ఇప్పుడొద్దులేమ్మా, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చేద్దుగానిలే అరటికాయ పొడి అన్నారు మా వారు ఏమీ తోచక తికమక పడుతూ. బాగుందిరా నువ్వనేది. అరటికాయ పొడి కోసం బంధువులే రమ్మంటావా ఏమిటి? తెలియక అడుగుతాను. అరటికాయ పొడి అంటే నీకు ఇష్టం అన్నావు గనుక నీకోసమే ముందొకసారి అరటికాయ పొడి చేస్తాను. చుట్టాలొస్తే మళ్ళీ చేసుకోవచ్చు. అరటికాయ పొడికి ఏం భాగ్యం రా. ఆ సమయంలో మా వారి అవస్థ చూస్తే నాకే జాలేసింది. మజ్జిగన్నం కూడా సరిగా తినకుండా చేయి కడుక్కోవడానికి లేచారు. అయినా మీకెందుకు అనవసరంగా శ్రమ, అప్పుల చేత చేయించండి అరటికాయ పొడి అన్నాను మా వారిని ఆపద నుండి కాపాడటానికి. అయ్యో నెత్తి రాత, అప్పులకి అరటికాయ పొడికి 600 మైళ్ళ దూరం అని నీకు మాత్రం తెలీదా ఏమిటే? అయినా నాకేం శ్రమ కనుక, నా కోసం కావాలంటే పొడి చేసుకోను అంటూ పచ్చడి గిన్నె అప్పులు చేతికిచ్చి పెరటి వైపు వెళ్లారు మా అత్తగారు. చేయి కడుక్కుని మూతు తుడుచుకుంటూ వచ్చిన మా వారు నా చెవిలో, త్వరగా చేయి కడుక్కునిరా, నీతో ఒక మాట చెప్పాలి అంటూ మేడ మీదకెళ్ళాడు. చేయి కడుక్కుని అంట్ల గిన్నెలు పని మనిషికి వేయమని చెప్పి పాందాను తీసుకుని పైకి వెళ్ళాను. ఏదో ఆలోచిస్తూ వాలు కుర్చీలో నడుమాల్చి వాసాలు లెక్క పెడుతున్నారు మా వారు. నన్ను చూడగానే చివాలున లేచి వచ్చి పాందానులోని ఒక్కపొడి కాస్త తీసి నోట్లో వేసుకుంటూ, చూడు, నిజంగా రేపు మా అమ్మ అరటికాయ పొడి చేయబోతుందా అన్నారు భయపడుతూ. ఆహా, ఆమె అన్నంతా చేసి తీరుతుంది, మీరు తిన్నదాకా విడిచిపెట్టదు కూడా అన్నాను వచ్చే నవ్వు ఆపుకుంటూ. బాబోయ్, అయితే నేను ఈ రేపింటికి భోజనానికే రాను. స్నేహితుడెవడో గృహప్రవేశం కాబోతున్నాడు, వాడింట్లో భోంచేస్తాను రేపు. ఆ సంగతి మా అమ్మకు చెప్పు. ముందే చెప్పకు, మా అమ్మ అరటికాయ పొడి చేశాక చెప్పు. నాకు నవ్వొచ్చింది మా వారి చాదస్తానికి. ఏమీ లాభం లేదు, రేపు తప్పించుకుంటే ఎల్లుండి, ఆ తర్వాత అరటి గెల్లో కాయలున్నన్నాళ్ళు మీరు తప్పించుకోలేరు అన్నాను. ఆ గెల్లో ఎన్ని కాయలున్నాయి ఏమిటి నా ప్రాణానికి అన్నారు భయపడుతూ. కనీసం 20-30. చచ్చాన్రా దేవుడా అంటూ వాళ్ళ కుర్చీలో కూలబడ్డారు. కాసేపుండి, ఐడియా, చూడు, నేను చెప్పినట్లు చేస్తావా అన్నారు లేచి కూర్చుంటూ. ఏం చేయాలి అన్నాను. మరేం లేదు, ఆ అరటిగెల కోసేసి ఎవరికైనా దానం చేసి నన్ను రక్షించిన దానివవుతావు అన్నారు మా వారు బ్రతిమలాలుతూ. బాబోయ్, మీ అమ్మ బ్రతికుండగానే ఆమె చూసిందంటే? ఆమె చూడకుండానే ఆ గెల కోసి నా కారు వెనుక డిక్కీలో పడే, పొద్దుటే వెళుతూ మన పక్కింటి భాస్కరం గారింట్లో పడేసిపోతాను అన్నారు. పోనీ అదేదో గృహప్రవేశానికి వెళ్ళాలన్నారుగా, రేపు వాళ్ళింటికే పట్టుకెళ్ళండి అన్నారు. అది రేపు కాదులే, వచ్చే శుక్రవారం. మరి భోజనానికి వెళ్ళాలన్నారుగా రేపు? ఏం హోటళ్ళు లేవు? అయ్యో, ఏం కర్మండి హోటల్లో భోంచేయడానికి. పోనీ దూరంగా ఉన్న తెలిసిన వాళ్ళ ఇంటికి ఎవరింటికైనా పట్టుకెళ్ళి ఇవ్వకూడదు ఆ గెలను? ఏం పక్కింటి వాళ్ళు ఏం పాపం చేశారు అన్నారు మా వారు. పొరపాటున మీ అమ్మకు తెలిస్తే? నిన్నెవరు చెప్పమన్నారు ఆమెకు? అంతగా గొడవ చేస్తే గృహప్రవేశానికే పట్టుకెళ్ళానని చెప్పు. గృహప్రవేశం ఎప్పుడో ఏమిటో ఆమె అడగొచ్చిందా ఏమిటి? ఏం సరేనా అన్నారు నా సమాధానం కోసం. అలాగే అన్నాను.
చివరన మా వారు చెప్పింది నచ్చింది. కానీ చీకటితో లేచి అరటిగెల కోసి కారులో పడేస్తాను. మరి మీ అమ్మ లేచే ముందు కారు తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే చిక్కొస్తుంది అన్నాను 9ంటికి నిద్ర లేచే మా వారికి వార్నింగ్ ఇస్తూ. ఓఎస్ అలాగే, అలారం పెట్టి 5ంటికి అన్నారు ఆవులిస్తూ. తెల్లారుగట్ల అలారం మోతకు అదిరిపడి లేచాను. మా వారు మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అలారం పెట్టమన్న మనిషి అరటిగెల కోసిందాకా మా వారిని లేపదలుచుకోలేదు. చప్పుడు కాకుండా మేడ దిగి వెళ్ళి పెరట్లో ఓ మూల గుడిసెలో ఉన్న తోటవాడు ఏడుకొండల్ని పిలిచాను నెమ్మదిగా. ఎవరది అంటూ గుడిసెలో నుంచి దూసుకొచ్చాడు. ఏడుకొండలు నన్ను చూసి కళ్ళు నులుముకుంటూ అమ్మగారా అన్నారు కంగారు పడుతూ. ష్ అరవక, చూడు కత్తి తీసుకుని నా వెంటరా అంటూ ముందుకు నడిచాను డిటెక్టివ్ నవల్లోని విలన్లాగా. ఏడుకొండలు కత్తి తెచ్చాడు. అందంగా ఉన్న ఆ అరటిగెలను కోయించేసేయడానికి నా మనసు ఎంతో బాధపడ్డది. ఆనాడు పితృవాక్య పరిపాలన కోసం పరశురాముడు తల్లిని నరికివేసినట్లు భర్తవాక్య పరిపాలన కోసం నేను ఆ అరటిగెలను కోయించక తప్పలేదు. కోయించిన గెలను కారులో పెట్టించి మళ్లీ చప్పుడు కాకుండా మేడ మీదకెళ్ళాను. మా వారు బ్రహ్మాండంగా గురకలెడుతున్నారు. ఇంకా నేనే ఒక అలారం కాక తప్పలేదు. ఉలిక్కిపడి లేచారు. లేవండి త్వరగా, ఆ అరటిగెల కోసేశాను. ఎందుకు అన్నారు నిద్రమత్తులో. ఎందుకేమిటి, మీరేగా కోయించమన్నారు. త్వరగా లేచి తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళకిచ్చిరండి. కారులో పెట్టాను గెల. అబ్బా నీవే తీసుకెళ్ళివ్వు, నన్ను డిస్టర్బ్ చేయక, నిద్రొస్తుంది అని అటు తిరిగి పడుకున్నారు. చచ్చాన్రా భగవంతుడా, కథ అడ్డం తిరిగింది. చూడండి మిమ్మల్నే, మీ అమ్మ లేచే టైం అయింది. మీరు ఏమాత్రం బద్దకించినా మీ అమ్మ చేయబోయే అరటికాయ పొడి తినాల్సి ఉంటుంది. ఈ రోజు నుండి వరుసగా గెలలో కాయలు అయిపోయిందాకా. బాబోయ్ ఇదిగో లేచాను అంటూ మా వారు తేలికుట్టినట్లు తుళ్ళిపడి లేచారు. అప్పటికి గాని మా వారి నిద్రమత్తు వదల్లేదు. పెరటివైపు తలుపు తీసిన చప్పుడైంది. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలెట్టాయి. మా అత్తగారు లేచారు. పెరటివైపు వెళుతూనే అరటిగెల కనిపించకపోతే ఏడుకొండల్ని కేకేసి అడుగుతుంది. వాడు చెప్తాడు, నన్ను పిలుస్తుంది. ఏమండోయ్ త్వరగా కారు తీసుకెళ్ళండి, మీ అమ్మ లేచారు అన్నాను కంగారు పడుతూ. అయ్యయ్యో ఇదిగో వచ్చేశాను అంటూ ముఖం కడుక్కుని చొక్కా వేసుకుని గబగబా మెట్లు దిగి కిందికెళ్లారు. బెడ్ కాఫీ తీసుకుని అప్పులు ఎదురయ్యాడు. చిచ్చి వెధవ శకునం పోయిందిరా, ఈ రోజంతా ఖరాబు నీ శకునంతో అంటూ 4 అడుగులు వెనక్కి వచ్చి తిరిగి మెట్లు దిగి కారు తీసుకుని గేట్ బయటకు వెళ్ళిపోయారు మా వారు. ఉన్నట్టుండి మా అత్తగారి కేకలు మేడ మీదకి వినిపించాయి. చచ్చాను, ఇక నన్ను పిలుస్తుంది. పిలుస్తుందేమిటి, పిలిచింది. వస్తున్నానత్తా అంటూ బళ్ళోకి వెళ్ళినట్లు పెరటివైపు ఉన్న మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను. అది కాదే, అరటిగెల అంత తెల్లారిగట్ల కోయించాల్సిన అవసరం ఏమొచ్చింది? కారులో పెట్టించావట్నే, ఎందుకు? అసలు కారేది? మీ అబ్బాయే తీసుకెళ్లారు. మరి కారులో నీవు అరటిగెల పెట్టిన సంగతి వాడికి తెలుసా? ఆయనే కోయించి కారులో పెట్టమన్నారు. తన స్నేహితుడి ఇంట్లో ఈరోజు గృహప్రవేశమట, తీసుకెళ్లారు వాళ్ళకివ్వడానికి అన్నారు నీళ్లు నములుతూ. అయ్యో నెత్తిరాత. శ్రావణ శుక్రవార పూట తొలిసారి వేసిన నిక్షేపం లాంటి అరటిగెలను నీవెట్లా కోసిచ్చావు, వాడెట్లా తీసుకెళ్లాడు? హవ్వా, అయినా నీవు నన్నెందుకు లేపలేదు? ఏం చెప్పేది, తల ఉంచుకుని మాట్లాడక ఊరుకున్నాను. అప్పులు చేతులు కట్టుకుని వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డాడు. ఏడుకొండలు అరటి చెట్టు పక్కనే నిలబడ్డాడు తల ఉంచుకుని దోషిలాగా. ఇంకా చూస్తూ నిలబడ్డావేమిట్రా, గెల కోసిన వెంటనే అరటి చెట్టు కొట్టేయాలని తెలీదు అని గర్జించారు మా అత్తగారు. అరటి చెట్టు మొదలంటూ నరికేసి ఊచలు తీసుకొచ్చి మా అత్తగారి ముందుంచాడు. ఎందుకు ఇవి, అఘోరించనా? తీసుకెళ్ళి దిబ్బలో పారే. బంగారం లాంటి అరటిగెల ఊళ్ళో వాళ్ళకిచ్చి ఈ బోడి ఊచలు తింటానిక ఇన్నాళ్ళు పెంచింది అరటి చెట్టును? చిచ్చి, మనుషులకు బుద్ధి జ్ఞానం అంటూ ఉండాలి. అసలన్నీ వాడికి ఆ తండ్రి బుద్ధులే వచ్చాయి. ఆయన అంతే, వారం వర్ణం చూడకుండా ఏదంటే అది ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఊళ్ళో వాళ్ళకి ఇస్తూ ఉండేవారు. అయినా మాట్లాడో పోట్లాడో ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి కానీ మరీ మొగుడు ఏది చెప్తే దాని కంటతాళం వేస్తుంటే ఎలాగే? ఏది, ఇదిగో ఇట్లాగే ఉంటుంది అంటూ నాకు 2 చురకలు తగిలించారు మా అత్తగారు. తల ఉగ్గాను వాళ్ళ అబ్బాయి కోసం. ఆ పూట వంట ఆలస్యంగానే ఆరంభించారు మా అత్తగారు. కొడుకు వస్తే 4 చీవాట్లేసి అడగాలని చాలాసేపు ఎదురు చూసిందామె. మా వారు రాలేదు, కారు రాలేదు.
12 గంటలైనా మా వారు రాలేదు. బహుశా వాళ్ళమ్మకు భయపడి ఏ స్నేహితుడింటికో వెళ్ళుంటారనుకున్నాను. గేటు బయటే కారాపి చప్పుడు కాకుండా మేడ మీదకెళ్ళి ఒక నిద్రపోయి లేచి తాపీగా స్నానం గీనం ముగించుకుని బట్టలు మార్చుకుని కాఫీ కూడా అడగకుండా వాళ్ళమ్మ కంటపడకుండా ఉంటే చాలని అడుగులు అడిగేసుకుంటూ మెట్లు దిగొస్తున్నారు మా వారు. నేను ఎదురయ్యాను. అలాగే రా, వెనక్కు వెళ్ళకు, మంచి శకునం. చూడు, మా అమ్మ ఇప్పుడెక్కడుంది? కేకలేసిందా అన్నారు రహస్యంగా. అదంతా ఎందుకు అడుగుతారులేండి, ఇంతవరకు మీకోసం కాచుకున్నది. మీరొస్తే 4 చీవాట్లేసి అడగాలని ఇప్పుడే వంట చేసుకోవడానికి వెళ్ళింది లోపలికి. బాబోయ్, అయితే నన్ను త్వరగా వెళ్ళని. అయితే ఇంతకీ మీ భోజనమో? హోటల్లో. అయ్యో, ఏం గ్రహచారం అండి, అరటికాయ లేవుగా ఇంట్లో, ఈ పూట ఇంట్లో భోంచేయండి అన్నాను బ్రతిమాలుతూ. అబ్బా, చెప్తే వినవుగా. అసలే మా అమ్మ కోపంగా ఉంటుంది ఈరోజు. ఆమె వెయ్యబోయే ప్రశ్నలన్నిటికీ అబద్ధాలు చెప్తూ కూర్చోవాలి, నా చేత కాదు. మా అమ్మ అడిగితే ఉందిగా గృహప్రవేశం, అక్కడికి వెళ్ళానని చెప్పు. నాకిదే పని. నేనేనా తీరిగ్గా మీకోసం అబద్ధాలు ఆడటానికి కూర్చున్నాను? మీ అమ్మ చేత చీవాట్లు సూటిపోటి మాటలు నేను తినలేను. అంతకన్నా అరటికాయ పొడైనా తినొచ్చు. ఇవాళ కాకపోతే రేపు మాత్రం మీరు ఆమె కంటపడరా అన్నాను. రేపటికి ఆమె కోపం చల్లారిపోతుందిలే అంటూ మెట్లు దిగి హాల్లోకి వెళ్ళారో లేదో సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామిలాగా పట్టెనామాలతోనూ చేతిలో సంచితోనూ ప్రత్యక్షమైనారు మా బావగారు. ఏంరా, అంతా కులాసానేనా అంటూ మా వారు గతుక్కుమన్నారు. రా అన్నయ్య, ఇదేనా రావడం? ఇంటి దగ్గర వదిన పిల్లలు అంతా కులాసాగా ఉన్నారా అంటూ వాళ్ళన్నయ్యను హాల్లోకి ఆహ్వానించారు. ఎవరో అనుకుని లోపలికి వెళ్ళిపోయిన నేను మా బావగారి గొంతు గుర్తుపట్టి హాల్లోకి వచ్చాను. నన్ను చూస్తూనే, ఏమ్మా బాగున్నావా? మీ అక్కయ్య నిన్ను చాలా చాలా అడిగినట్లు చెప్పమన్నది. పిల్లలంతా నిన్ను చూడాలని కలవరిస్తున్నారు అన్నారు. అవును బావగారు, ఇంతవరకు వాళ్లను ఇంటికి తీసుకురానే లేదు. పోనీ ఈసారైనా తీసుకురాకపోయారా? అక్కయ్యను పిల్లలను అన్నాను. ఎక్కడమ్మా, నా ఉద్యోగంతోనే సరిపోతుంది. ఈసారి ఆఫీస్ పని మీదే వచ్చాను, 4 రోజులు లీవ్లో. అలాగే మిమ్మల్ని చూసినట్టు అవుతుందని అనుకున్నాను. అన్నట్లు కక్కి ఏది కనపడదేం అన్నారు మా అత్తగారి కోసం వెతుకుతూ. ఆమె వంటింట్లో ఉన్నారు, పిలుస్తాను అంటూ మా బావగారి కాళ్లకు నీళ్లు కూడా తేవడానికి పెరటి వైపు వెళ్ళాను. అప్పుడే అరిటాకు కోసం కత్తి పట్టుకుని బయలుదేరారు మా అత్తగారు. బావగారు వచ్చారు అన్నాను. ఎప్పుడు? ఇంత పొద్దెక్కి ఏం బండుంది? పొద్దుటే వచ్చారులా ఉంది. బహుశా సాకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుంటారు, అందుకే ఆలస్యమైందనుకుంటాను అన్నాను. అయితే భోంచేయలేదన్నమాట. అయ్యో, నెత్తి రాత. ఈ పూట అరటిగెలే ఉంటే లక్షణంగా పొడి చేసేదాన్ని. వాడికి కూడా అరటికాయ పొడి అంటే ఎంతో ఇష్టం అని మా తోటికోడలు చెప్తూ ఉండేది. ఈ పూట వట్టి పత్యం మెతుకులు పెట్టాల్సిందే వాడికి. అరటికెల గొడవలో ఈ పూట అప్పులు కూరగాయలు తీసుకురాలా మార్కెట్ నుంచి. వట్టి సాంబారు చేసి అప్పడాలు వేయించాడు. నేను వట్టి పచ్చడి మెతుకులు చేసుకున్నాను. ఇప్పటికే 12 దాటింది. ఇప్పుడిక కూరగాయలను మార్కెట్ నుంచి తెప్పించి వంట చేసి ఎప్పుడుకు వాడికి అన్నం పెట్టడం. అన్నట్లు నీ మొగుడు గృహప్రవేశానికి వెళ్ళాడన్నావు కదూ? పొద్దునే కారు తీసుకెళ్ళిన వాడు ఇంకా రాలేదేం? అక్కడే భోంచేసి వస్తాడా ఏం గనక అన్నాడు మా అత్తగారు. అబ్బే లేదు, ఇప్పుడే ఆయన వచ్చారు, వెనకాలే బావగారు వచ్చారు అన్నాను. అయ్యో, నెత్తి రాత. ఈ పూటే ఇంట్లో కూరగాయలు లేకుండా పోవాలా? సరే, నీవు వెళ్ళి సింహుడి కాళ్లకు నీళ్ళిచ్చిరా, నేనేదో తంటాలు పడతాను అంటూ పెరటి వైపు వెళ్ళారు మా అత్తగారు. బ్రతికాం అనుకుని మా బావగారి కాళ్లకు నీళ్లు తీసుకెళ్ళాను. కుక్కీ భోంచేస్తుందా అన్నారు మా బావగారు. లేదండి, మీరు భోంచేశాకే చేస్తుందిట అన్నాను. అట్లాగా, అయితే లేవరా పాపం, కక్కి మన కోసం కాచుకున్నట్లుంది అన్నారు మా బావగారు లేవబోతూ. నా గుండె గతుక్కుమంది. మా అత్తగారి ఉత్తర్వు లేకనే వీళ్ళు భోజనానికి వెళ్ళడానికి లేదు. ఆవిడ ఏదో తంటాలు పడతానంది మరి. ఇంకాసేపు పడనిస్తే మంచిదనుకుని, లేదు బావగారు, ఆమె పిలుస్తానన్నారు అన్నాను. అయితే సరే, నాకేం తొందరలేదు. పొద్దుటే తిన్న టిఫిన్ ఇంకా అరగలేదు, కక్కీ కోసం చెప్పాను అన్నారు. అవును, అమ్మను భోంచేయమని చెప్పు, అప్పులున్నాడుగా వడ్డనుకు, ఇంకా ఆమెందుకు అన్నారు మా వారు. కొంపతీసి వాళ్ళమ్మ ఏ పదార్థమైనా వడ్డించడానికి వస్తుందేమోనన్న భయంతో.
ఆమె స్వయంగా మీకు వడ్డిస్తారట అన్నాను మా వారిని ఏడిపించటానికి. అదేమిటి, భోంచేసిందాకా అమ్మ మడిలో ఉంటుందిగా అన్నారు మా వారు ఇంకా సందేహ నివృత్తి కాక. ఉంటారు, అప్పులు వడ్డిస్తుంటే పర్యవేక్షణ చేస్తారు. ఆమె ఏదైనా పచ్చడి పులుసు చేస్తే మీ కంచాలలో ఎత్తి పడేస్తారు అన్నాను. మా బావగారు పక్కున నవ్వారు. మా వారు నన్ను నమిలి మింగేట్లు చూసి మరుక్షణం తను నవ్వేశారు. ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగానే 1 గంట అయింది. లోపల నుంచి మా అత్తగారి పిలిపొచ్చింది నా కోసం. వెళ్ళాను వంటింట్లోకి. చూసావుటే, నా మనసులో ఏదైనా అనుకుంటే అట్లాగే జరుగుతుందని మా అవ్వ అంటుండేదని అప్పుడప్పుడు నేను నీతో అంటుంటాను, జ్ఞాపకం ఉందా? ఇంతకు భేషైన అరటికాయ పొడి చేశాను అన్నారావిడ సంబరపడిపోతూ. అన్నాను గుడ్లు తేలేసి. నోట మాట రాలేదు నాకు. ఇందాకటి నుంచి ఆమె పడుతున్న తంటాలు ఇవేనా? అయినా ఎక్కడివి అరటికాయలు అడిగాను ఉండబట్టలేక. పక్కింటి భాస్కరం భార్యను మన పిట్టగోడ మీద నుంచి కేకేసి, చుట్టాలొచ్చారు, ఇట్టా అసందర్భం అయిపోయింది, వేళ మించిపోయింది, కాబట్టి ఏమైనా కూరగాయలు మిగతా ఉంటే 4 ఇమ్మన్నాను. లోపల నుంచి 6 భేషైన అరటికాయలు తెచ్చిచ్చింది. చెప్తే నమ్మవేమో, మన అరటిగల్లో కాయల్లాగానే నవనవలాడుతూ చూడముచ్చటగా ఉన్నాయి. ఇవిగో ఇంకా 3 కాయలు ఎత్తిపెట్టాను అంటూ మిగతా అరటికాయలు చూపించారు మా అత్తగారు. ఏం చెప్పేది, భూమి గుండ్రముగా నుండును అన్నట్టు తిరిగి మా ఇంటికే వచ్చాయి గెల్లో కాయలు. మంచి వేళ భాస్కరం భార్య అసలు విషయం చెప్పలేదు, మా అత్తగారితో బ్రతికించింది. బహుశా మా వారు వాళ్ళమ్మకు తెలియనివద్దని పాలిష్డ్గా చెప్పి ఉంటారు. ఆయన దేని నుంచి తప్పించుకోవాలని తంటాలు పడ్డారో ఆ అరటికాయ పొడి విశ్వరూపం ధరించింది. నేను దిగులుగా నిలబడి ఉండటం చూసిన మా అత్తగారు హుషారుగా, ఏమిటే అట్టా దిగులుగా నిలబడి ఉన్నావు? మన అరటికాయలు పోతే పోయింది, పక్కింటి వాళ్ల పుణ్యమా అంటూ మంచి అరటికాయలు దొరికాయి సమయానికి. నీ మొగుణ్ణి సింహుణ్ణి భోజనానికి రమ్మను. ఒరే అప్పులు, వాళ్ళిద్దరికీ వడ్డించరా అన్నారు. అరటికాయ పొడి మా అత్తగారు చేశారన్న విషయం తెలిస్తే మా వారు అసలు భోజనానికి కూర్చోరేమో. మళ్ళీ నాకు విషమ సమస్య అయింది. హాల్లోకి వెళ్ళాను. అత్త భోజనానికి పిలుస్తుంది అన్నాను నెమ్మదిగా. మేము ఎప్పుడో రెడీ, లేవరా అంటూ పైన తువ్వాలు వేసుకుని మా బావగారు లేచారు. మా వారు నన్ను చూసి, వాళ్ళమ్మ ఎక్కడుంది, అరటిగల సంగతి మళ్ళీ ఏమైనా గొడవ చేస్తుందా, ఏమైనా వడ్డించబోతుందా, ఏ మూడ్లో ఉంది, కోపంగా ఉందా ఇత్యాది ప్రశ్నలన్నీ భరతనాట్య భంగిమలో సైలెంట్గా అభినయించారు. అన్నిటికీ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. ఏం చెప్పినా చిక్కే. భోజనానికి కూర్చున్నారు అన్నదమ్ములిద్దరు. ఏమిరా సింహం, ఎన్నాళ్ళకొచ్చావు, మనుషులంతా మర్చిపోయినట్లున్నావే అంటూ చేతిలో అరటికాయ పొడి గిన్నె ధరించి రంగంలోకి ప్రవేశించారు మా అత్తగారు. ఎక్కడ అరటిగల సంగతి వస్తుందోనని భయంతో తల వంచుకుని కూర్చున్నారు మా వారు. ఎక్కడికక్కి, పిల్లలతోనూ నా ఉద్యోగంతోనూ సరిపోతుంది. పెద్ద పిల్ల పెళ్ళీడుకొచ్చింది. రెండోవాడికి టైఫాయిడ్ వచ్చి ఇప్పుడే లేచి తిరుగుతున్నాడు. చంటిదానికి ఎప్పుడు ఏదో జబ్బు. నీకు తెలియందేముంది, ఇల్లు కదలడానికి అవకాశం ఏది అన్నారు మా బావగారు. మరి సంసారం అన్న తర్వాత ఉండవట్రా? నీవంటే మీ అబ్బకు ఒక్కడవే కొడుకు గనక రాజాలాగా పెరిగావు. మరి 4 పిల్లలు జల్లలు ఉన్న తర్వాత మాటలా? ఏదో సామెత చెప్పినట్లు, ఒరే అప్పులు, అన్నం వడ్డించరా వాళ్ళిద్దరికీ అని ఆజ్ఞాపించారు మా అత్తగారు. మా వారు వాళ్ళమ్మ చేతుల్లో ఉన్న గిన్నె చూడలేదు. అప్పులు అన్నం వడ్డించాక వెంటనే వార్నింగ్ లేకుండా మా అత్తగారు అరటికాయ పొడి వడ్డించేశారు. మా వారు గతుక్కుమన్నారు. కానీ ఆమె ఏం వడ్డించిందో పసిగట్టలేకపోయారు. మా అత్తగారి వంటలో అదొక విశేషం. వడ్డించిన వెంటనే ఫలానా అని కనుక్కోవడం బ్రహ్మతరం కాదు. ఇదేమిటి కక్కి అన్నారు బావగారు పొడిని పరీక్షిస్తూ. అయ్యో తిక్కన్న, ఏమిటని అడుగుతామిట్రా, అరటికాయ పొడిరా. మా వారు తుళ్ళిపడ్డారు. నా వైపు కోపంగా చూశారు. నేను తలుపు వెనక్కు తప్పుకున్నాను. నీకు వాడికి ఇష్టమనే చేశాన్రా అరటికాయ పొడి. ఏమిటో వేళ మించిపోయిందని ఆదరాబాదరా చేశాను, ఎట్లా ఉందో ఏమో అంటూ వంటింట్లోకి వెళ్ళారు మా అత్తగారు. అదేమిటి కక్కి, మా కోసం ఈ వేళప్పుడు నీవు భోజనం కూడా చేయకుండా ఈ మాత్రం చేసిందే ఎక్కువ. ఇంకా ఎట్లా ఉండటం ఏమిటి, నీవు చేస్తే బాగోకుండా ఉంటుందా అంటూ మా బావగారు అరటికాయ పొడి కాస్త నోట్లో వేసుకున్నారు. తక్షణం గరగరా గరగరా అనే శబ్దం బయలుదేరింది మా బావగారి నోటిలో నుంచి. ఏమిటన్నయ్యా అన్నారు కంగారు పడుతూ మా వారు.
అబ్బే ఏమీ లేదురా, ఈ అరటికాయ పొడి ఉంది చూసావు, కాస్త జాగ్రత్తగా చెయ్యాలి, ఏ మాత్రం అజాగ్రత్త చేసినా కష్టం అంటూ గ్లాసెడు నీళ్లు నోట్లో పోసుకుని గరగర శబ్దాన్ని గరగరించి మింగారు మా బావగారు. ఇదిగో ఈ పొడి బాగా కుదిరిందిరా, వేడివేడిగా కూడా ఉంది, కాస్త తిని చూడండి అంటూ మా అత్తగారు వంటింటిలోంచి మరి కాస్త అరటికాయ పొడి తీసుకొచ్చి వద్దంటున్నా వినకుండా బలవంతంగా వడ్డించింది. అంతవరకు మా వారు తాకనే లేదు అరటికాయ పొడి. ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు రెండోసారి వడ్డించిన అరటికాయ పొడిని విధిలేక భయపడుతూ కాస్త నోట్లో వేసుకున్నారు మా బావగారు. అన్నగారు ఏమైనా అనుకుంటారనో ఏమో మావారు ధైర్యం చేసి కాస్త పొడి నోట్లో వేసుకున్నారు. ఈసారి కరకరా కరకరా శబ్దాలు బయలుదేరాయి. ఒక్క క్షణం నోరు మూసుకుని అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని. వాళ్ళిద్దరి నోట్లో నుంచే వస్తున్నాయని గ్రహించిన వెంటనే గబుక్కున చెరో గ్లాసు నీళ్లు నోట్లో పోసుకుని ఆ కరకరా శబ్దాన్ని మింగేశారు. మా అత్తగారు మూతి మీద వేలేసుకుని వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేమిట్రా, అరటికాయ పొడి తినటానికి ఇంత అవస్థ పడుతున్నారు అన్నది. అబ్బే లేదు కక్కి, అరటికాయ పొడి తినటానికి అవస్థ ఏముంది అన్నారు మా బావగారు గ్లాస్ కింద పెడుతూ. మరేమైనా రాళ్ళు రప్పలు ఉన్నాయా? అబ్బే అవి ఉంటే దొరికిపోతాయి. సాధారణంగా వేపుడుతో కలిసిపోయేవి బొగ్గులు, తాలింపులో కలిసిపోయే వాటిల్లో ఆవాల్లోని ఇసుక, ఇవి రెండూ కాస్త జాగ్రత్తగా చూడకపోతే చిక్కు అంతే అన్నారు మా బావగారు. ఏమోరా, అన్నీ సరిగ్గానే చూసి వేశాను, నేను కూడా కాస్త నోట్లో వేసుకుని రుచి చూశాను, మరి నువ్వనే ఇసుక బొగ్గులు నా నోటికి తగల్లేదే అన్నారు మా అత్తగారు. దానికి కారణం ఉంది కక్కి, మాకు పళ్ళున్నాయి కనుక నమిలాము, నీకు పళ్ళు లేవు కనుక మింగేసుంటావు, అందుకే నీకు తెలియలేదు. అరటికాయ పొడిలో అరటికాయ కాక ఇంకా ఏమేమున్నాయో అన్నారు మా బావగారు మా వారితో పాటు మజ్జిగన్నం కలుపుకుంటూ. తలుపు వెనుక ఉన్న నేను నవ్వు ఆపుకోలేక తంటాలు పడ్డాను. అయ్యో నెత్తిరాత, ఇంతకు ఇద్దరూ తినలేదేమిట్రా అరటికాయ పొడి అంటూ దవడలు నొక్కుకున్నారు ఆశ్చర్యంగా మా అత్తగారు. అదేమిటి కక్కి, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్లు ప్రేమతో వడ్డించింది, ఏ కాస్త తిన్నా తిన్నట్టే అన్నారు మా బావగారు కక్కి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక. పోనీ రేపు మళ్ళీ చేసి పెడతానులేరా అరటికాయ పొడి, అన్నీ జాగ్రత్తగా చూసి అన్నారు మా అత్తగారు. అబ్బే ఎందుకు కక్కి, ఈ సాయంత్రం బండికి వెళ్ళిపోతున్నాను అన్నారు చేయి కడుక్కోవడానికి లేస్తూ. అదేమిట్రా ఇంత తొందరగా వెళతావు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా. అవును కక్కి, అర్జెంటు పనులున్నాయి, ఏమీ అనుకోవద్దురా అన్నారు మా వారి వైపు తిరిగి. అబ్బే నీ పనులు ఆపుకుని ఉండమంటానా, తీరుబడి చూసుకుని మళ్ళీ వద్దుగాన్లే అన్నయ్య అన్నారు మా వారు మళ్ళీ అన్నగారి కోసం వాళ్ళమ్మ చేసే అరటికాయ పొడి తినాల్సి వస్తుందేమోనన్న హడలుతో. అయినా 4 రోజులుంటానన్న మా బావగారికి అర్జెంటు పనులన్నీ అనుకోకుండా రావడానికి కారణం మా అత్తగారా అరటికాయ పొడా? కథా సమాప్తం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.